Very good morning. Happy Wednesday to all of you. So, CAT Infinity, I'm all చెప్తున్నాను ఆల్రెడీ 14th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. CAT is the premium test for entry into ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్. టాప్ బీ స్కూల్స్లో మనం ఎంబీఏ చేయాలంటే రాయాల్సిన టెస్ట్ క్యాట్. దానికోసం వీఆర్ లాంచింగ్ ఏ కోర్స్ కాల్డ్ క్యాట్ ఇన్ఫినిటీ, సంథింగ్ దట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, ప్రాబబ్లీ ది ఓన్లీ కోర్స్ అక్రాస్ ద కంట్రీ దట్ గివ్స్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఫర్ క్యాట్ ప్రిపరేషన్. సో ఎర్లీగా స్టార్ట్ చేయొచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. టైమింగ్స్ కూడా ప్రతిరోజు 7 to 9 PM ఉంటాయి, నైట్ ఉంటాయి క్లాసెస్, మరియు వీకెండ్స్ ఉంటాయి, సండేస్ ఉంటాయి క్లాసెస్. సో ఇలా ఉండడం వల్ల జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు, స్టూడెంట్స్ కూడా అటెండ్ కావచ్చు. సో ఇట్ ఈస్ ఆఫర్డ్ ఎట్ జస్ట్ 15,000 రూపీస్. దీంట్లోనే మీకు మాక్ టెస్ట్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా కంబైన్ అయి వస్తుంది. అండ్ ఫ్యాకల్టీ వచ్చేసరికి నేను ఇంగ్లీష్ చెప్తాను. సో ఐ గాట్ 99% ఇన్ క్యాట్. నాతో పాటు కృష్ణ సార్ చెప్తారు. కృష్ణ సార్ గాట్ 99.5% ఇన్ క్యాట్. సార్ ఎల్ఆర్డిఏ అండ్ క్వాంట్ చెప్తారు కృష్ణ సార్, నేను ఇంగ్లీష్ చెప్తాను. So this is how it is going to happen. Classes are going to start from 14th February, which is Sunday. అప్కమింగ్ సండే రోజు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. అండ్ దిస్ ఫీ ఆఫ్ 15,000 ఈజ్ ఓన్లీ ఇనాగరల్ ఫీ. మీరు చూస్తే దిస్ ఈజ్ ఇండియాస్ లోయెస్ట్. దిస్ ఈజ్ గోయింగ్ టు గో అప్. స్టార్టింగ్లో పెట్టిన ఫీజు ఇది, ఖచ్చితంగా ఇది పెరుగుతుంది. జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు 14th లోపు జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. Let's look at today's editorial. The title says belated but bold. బోల్డ్ అంటే ఒక ధైర్యంగా, బ్రేవ్గా అని అర్థం వస్తుంది. బిలేటెడ్ అంటే కొంచెం డిలేడ్గా, లేట్గా. చూడండి, బిలేటెడ్ బర్త్డే విషెస్ అంటారు. అంటే జరగాల్సిన దానికంటే కొంచెం లేట్గా జరిగితే దాన్ని బిలేటెడ్ అంటాం. హ్యాపెనింగ్ లేటర్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఓకే, ఐడియల్గా జరగాల్సిన దానికంటే లేట్గా జరిగితే దాన్ని బిలేటెడ్ అంటాం. బోల్డ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ బోల్డ్ మూవ్ అంటే కొంచెం ధైర్యంతో కూడిన, ఓకే, స్ట్రాంగ్, బ్రేవ్ అటెంప్ట్ అని అర్థం, బోల్డ్ అటెంప్ట్ అని అర్థం, ధైర్యంతో కూడింది అని అర్థం. ఎగ్జిక్యూషన్ విల్ బి క్రిటికల్ ఫర్ ద స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అన్వీల్డ్ ఇన్ ద బడ్జెట్. సో ఎడిటోరియల్ దేని గురించి అంట? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ అన్వీల్డ్ ఇన్ ద బడ్జెట్. బడ్జెట్లో అన్వీల్ చేసిన, చూడండి పదం మీనింగ్. వీల్ అంటే ముసుగు, అన్వీల్ అంటే ముసుగు తీయడం. దీన్ని ఎలా వాడతారు? విగ్రహావిష్కరణ చేసినప్పుడు ఒక విగ్రహానికి ముసుగేసి ఉంచుతారు. కొత్తగా విగ్రహావిష్కరణ చేసినప్పుడు అన్వీలింగ్ సెరిమనీ అంటారు. ముసుగు తీయడం అంటే ప్రారంభోత్సవం. విగ్రహాన్ని ప్రారంభం చేశారు, ఓపెన్ చేశారు అనే మీనింగ్లో వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఒక కొత్త పాలసీ అనౌన్స్ చేశారు బడ్జెట్లో. ఇక్కడ ఏ మీనింగ్లో వచ్చింది? అన్వీల్ అంటే అనౌన్స్, పబ్లిక్లీ అనౌన్స్ ఫర్ ది ఫస్ట్ టైం. ఫస్ట్ టైం పబ్లిక్లో అనౌన్స్ చేశారనే మీనింగ్లో కూడా వస్తుంది అన్వీల్. మీరు వీల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. వీల్ అంటే ముసుగు, అన్వీల్ అంటే ముసుగు తీయడం, అంటే రివీల్ చేయడం, విషయాన్ని మొట్టమొదటిసారి బయటికి చెప్పడం, విగ్రహావిష్కరణ చేయడం, ఇలా రకరకాల మీనింగ్స్లో మీరు తీసుకోవచ్చు. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్కి ఆపోజిట్ డిస్ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడి పెట్టడం ఇన్వెస్ట్మెంట్ అయితే, పెట్టుబడి ఉపసంహరించుకోవడం, అమ్మేయడం, మనం ఆల్రెడీ పెట్టిన వాటాలను అమ్మేయడం, విక్రయించడం డిస్ఇన్వెస్ట్మెంట్. గవర్నమెంట్కి రకరకాల పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఉన్న వాటాల్ని విక్రయించడం మొదలుపెట్టింది అనుకోండి, ఇట్ స్టార్ట్ సెల్లింగ్ ఇట్ స్టేక్స్, తన యొక్క వాటాలని అమ్మడం మొదలు పెడితే దాన్ని మనం డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. సో సెల్లింగ్ గవర్నమెంట్స్ స్టేక్ అంటే వాటా ఈజ్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో కొన్ని సెక్టార్స్లో గవర్నమెంట్ నేను ఉండదలుచుకోలేదు, వీఆర్ గోయింగ్ టు సెల్ అవర్ స్టేక్ అని చెప్పి డిసైడ్ అయింది. అయితే ఎగ్జిక్యూషన్, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనేసరికి ఒక్కసారిగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ప్రైవేట్ సెక్టర్గా మారిపోతాయి అనేసరికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ నుంచి, యూనియన్స్ నుంచి, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. వాటిని హ్యాండిల్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ అమ్మేటప్పుడు కూడా కరెక్ట్ ధరకి అమ్మాలి, వాల్యుయేషన్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. The government spending plans for 2021-22 hinge on better compliance, lifting tax collections, and an ambitious plan to raise non-tax revenue. గవర్నమెంట్ 2021-22 సంవత్సరానికి ఏదైతే అనుకుంటుందో స్పెండింగ్ ప్లాన్స్ 34.83 లక్షల కోట్ల ప్లాన్ వేసింది. ఇన్ని లక్షల కోట్లు మేము ఖర్చు పెడతాము అని చెప్పి ప్లాన్ వేశారు. మరి అంత ఖర్చు పెట్టాలంటే అంత రెవెన్యూ రావాలి కదా. ఆ రెవెన్యూ రావడం అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? హింజ్ అంటే అర్థం ఏంటంటే బీ డిపెండెంట్ ఆన్ ఓకే, దేని మీద డిపెండెంట్ అవుతుంది?
ఆన్ బెటర్ కంప్లయన్స్ అంటే ఫాలో అవ్వడం. దేన్ని? టాక్స్. చాలామంది టాక్స్‌లు ఎగ్గొట్టకుండా బుద్ధిగా టాక్స్ కట్టేస్తారు అని చెప్పి గవర్నమెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే టాక్స్ పాలిసీస్ అన్నీ సరళీకృతం చేసింది. జీఎస్టీ సిస్టమ్ కూడా ఈజీగా ఉండింది. అది కూడా ఎవరు ఎగ్గొట్టకుండా ఇన్‌కమ్ టాక్స్ కూడా అందరూ పే చేసేలాగా గవర్నమెంట్ సిస్టమ్ తీసుకురావడం వల్ల బెటర్ కంప్లయన్స్ ఉంటుంది. పీపుల్ విల్ నాట్ ట్రై టు ఇవేడ్ టాక్స్. ఇవేడ్ అంటే ఎగవేత. ఎగవేత తగ్గుతుంది. కట్టేవాళ్ళు పెరుగుతారు. ఆ రకంగా టాక్స్ కలెక్షన్స్ పెరుగుతాయి అనేది ఒక పాయింట్ అయితే. రెండోది అన్ యాంబిషియస్ ప్లాన్ టు రైజ్ నాన్ టాక్స్ రెవెన్యూ. టాక్స్ రెవెన్యూ కాకుండా ఉండే రెవెన్యూని కూడా పెంచే ప్రయత్నం కూడా చేస్తోంది గవర్నమెంట్. ఒక యాంబిషియస్ ప్లాన్ వేస్తుంది. యాంబిషియస్ అంటే విత్ లాట్ ఆఫ్ యాంబిషన్, యాస్పిరేషన్‌తో ఒక ప్లాన్ ఉండింది. ఈ రెండింటి పైన ఆధారపడుతుంది గవర్నమెంట్ యొక్క స్పెండింగ్ ప్లాన్స్. ఈ రకంగా మనీ వస్తే ఆ మనీని గవర్నమెంట్ స్పెండ్ చేయగలుగుతుంది అనుకున్నట్టుగా. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ హాస్ అనౌన్స్డ్ లార్జ్ స్కేల్ మానిటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్ అసెట్స్, ఇంక్లూడింగ్ వాస్ట్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఈస్ బ్యాంకింగ్ ఆన్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ రిసీప్ట్స్ ఆఫ్ 1.75 లాక్ క్రోర్. చూడండి ఇవన్నీ నాన్ టాక్స్ రెవెన్యూసే కదా! ఒకటి మానిటైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్ అసెట్స్ అంటే గవర్నమెంట్ సెక్టర్‌కి, గవర్నమెంట్ కంపెనీస్‌కి, గవర్నమెంట్‌కి ఉన్న ల్యాండ్ గాని, నిరుపయోగంగా ఉన్న అసెట్స్ ఆస్తుల్ని అమ్మడం ద్వారా మానిటైజేషన్ అంటే అర్థం ఏంటి? కన్వర్టింగ్ దెమ్ ఇంటూ మనీ. మన దగ్గర ఒక ల్యాండ్ ఉంది. ఇఫ్ యూ మానిటైజ్ ఇట్, యూ కన్వర్ట్ ఇట్ ఇంటూ మనీ బై సెల్లింగ్ ఇట్. అంతే కదా! సింపుల్‌గా అసెట్స్‌ని అమ్మేస్తే మనీ అయిపోతుంది. సో, వాటిని అమ్మేయడం ద్వారా వాస్ట్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ చూసారా? ట్రాక్ట్స్ అంటే లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్‌ని ట్రాక్ట్ అంటారు. అండ్ ఈస్ ఆల్సో బ్యాంకింగ్ అంటే ఆధారపడ్డం. డిపెండింగ్ ఆన్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ రిసీప్ట్స్ ఆఫ్ 1.75 లాక్ క్రోర్. 1,75,000,00,00,000 మనీ మనకి డిస్ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా రాబోతుందని కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే అమ్మేస్తున్నారు. గవర్నమెంట్ డిఫరెంట్ కంపెనీస్‌లో గవర్నమెంట్‌కున్న వాటాలను అమ్మడం ద్వారా, వాటాలను విక్రయించడం ద్వారా 1,75,000,00,00,000 సమీకరించాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. దిస్ ఇంక్లూడ్స్ లైక్లీ ఇన్‌ఫ్లోస్ ఫ్రమ్ ద స్ట్రాటజిక్ సేల్ ఆఫ్ ఎంటిటీస్ సచ్ యాస్ ఎయిర్ ఇండియా, బీపీసీఎల్. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్‌లో అమ్మేస్తున్నారు. క్యారీడ్ ఫార్వర్డ్ ఫ్రమ్ దిస్ ఇయర్స్ ప్లాన్. బేసికల్‌గా అవన్నీ ఈ సంవత్సరమే జరగాలి. ఎయిర్ ఇండియా, బీపీసీఎల్ ఈ సంవత్సరంలోనే అమ్మాలని ప్లాన్ చేశారు. అన్‌ఫార్చునేట్‌లీ కోవిడ్ వల్ల సరైన మార్కెట్ అట్మాస్ఫియర్ లేక డిలే అయింది. సో, అది ఇప్పుడు అప్‌కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో జరగబోతుంది. అండ్ ద లిస్టింగ్ ఆఫ్ ఎల్ఐసి కుడ్ బి కంప్లీటెడ్ యాస్ వెల్ with necessary amendments in the finance bill, and that alone could bolster the revenue kitty. ఎల్ఐసిలో కూడా ఎల్ఐసిని స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయబోతున్నారు. ఎల్ఐసిలో ఇప్పుడు 100% గవర్నమెంట్ వాటాదారు. ఎల్ఐసిని స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? కొంత స్టేక్ అమ్ముతారు. నాట్ కంప్లీట్‌లీ. కొంత స్టేక్. సమ్ అమౌంట్ ఆఫ్ స్టేక్‌ని అమ్మడం జరుగుతుంది ఇప్పుడు ఎల్ఐసిలో. అంటే ఒక 5%, 2%, 10% వాటెవర్ ద గవర్నమెంట్ ఫీల్స్ లైక్. అది ఎవరికి అమ్ముతారు? ఐపీఓ రిలీజ్ చేసి డైరెక్ట్‌గా పబ్లిక్‌కి సేల్ పెడతారు. సో, ఇన్‌స్టిట్యూషన్స్ కొనుక్కోవచ్చు, ప్రజలు కొనుక్కోవచ్చు. ఎనీబడీ కెన్ పార్టిసిపేట్ ఇన్ ది పర్చేజ్ ప్రాసెస్. సో, దాని నుంచి కూడా చాలా మనీ రాబోతుంది. ఇన్‌ఫాక్ట్ దేర్ ఈస్ ఎన్ ఎస్టిమేషన్ దట్ ఎల్ఐసి ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఇన్ ది కంట్రీ. వాల్యుబుల్ కంపెనీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్. మనం ఈ కంపెనీ యొక్క వాల్యూ ఎంత అని లెక్క వేస్తే ప్రెజెంట్ ఉన్న రిలయన్స్ కంటే, ప్రెజెంట్ ఉన్న టీసీఎస్ కంటే కూడా ఎల్ఐసీయే పెద్ద కంపెనీ ఏమో అని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అది పబ్లిక్ లిస్టింగ్ జరగలేదు కాబట్టి తెలియలేదు. ఇప్పుడు పబ్లిక్ లిస్టింగ్ జరిగినప్పుడు వాల్యుయేషన్ వేస్తారు. ఒక షేర్‌కి ఎంత వాల్యూ వేయాలి అని చెప్పి కాలిక్యులేషన్ చేస్తారు. అప్పుడు తెలుస్తుంది. సో, ఎల్ఐసి అమ్మకం ద్వారానే, అమ్మకం ఇన్ ద సెన్స్ 5%, 10% అమ్మకం ద్వారానే చాలా మనీ గవర్నమెంట్‌కి రాబోతుంది. సో, అయితే ఎల్ఐసిని అమ్మాలి అంటే దాని యొక్క ఫినాన్స్ బిల్‌లో కొన్ని మార్పులు చేయాలి. అమెండ్మెంట్స్ అంటే సవరణలు. ఈ సవరణలు చేయాలి. అండ్ దట్ అలోన్ కుడ్ బోల్స్టర్ అంటే స్ట్రెంథెన్ రెవెన్యూ కిటీ అంటే తెలుసు కదా మనకి. ఒక మనకొచ్చే ఈ రెవెన్యూని అది బోల్స్టర్ చేస్తుంది. స్ట్రెంథెన్ చేస్తుంది. దాని నుంచే చాలా మనీ మనకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్ఐసి వాల్యుయేషన్ అనేది చాలా ఎక్కువ కాబట్టి. రైట్. వి మైట్ గెట్ ఎ లాట్ ఆఫ్ మనీ. రెవెన్యూ ఫండ్ అని అర్థం. కిట్టి అంటే ఫండ్ లాగా. Most significant, however, is the new strategic disinvestment policy for public sector enterprises and the promise to privatize 2 public sector banks and a general insurance company in the year. అయితే ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన చాలా విషయాల్లో మోస్ట్ సిగ్నిఫికెంట్ ఏది ఇంపార్టెంట్ అంటే న్యూ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీ. స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్‌మెంట్ గవర్నమెంట్ ఇంకా డిస్ఇన్వెస్ట్‌మెంట్ పాలిసీని తీసుకొచ్చింది. ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్‌ప్రైజెస్‌కి. చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్‌లో తప్పితే మిగిలిన అన్నిట్లోంచి గవర్నమెంట్ ఎగ్జిట్ అయిపోతాము అని చెప్పడం జరిగింది. ఈ సంవత్సరానికి వచ్చేసరికి 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండ్ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ వీటిని ప్రైవేటైజ్ చేస్తున్నారు. The policy promised as part of the Atmanirbhar Bharat package states the government will exit
all businesses in non-strategic sectors with only a bare minimum presence in 4 broad sectors. అర్థమైందా? ఈ పాలిసీ ఏం చెప్తుంది? ఆత్మనిర్భర్ ప్యాకేజ్‌లో భాగంగా చెప్పిన పాలిసీ ఇది. ఏం చెప్తుందంటే గవర్నమెంట్ విల్ ఎగ్జిట్ ఆల్ బిజినెసెస్. గవర్నమెంట్ ప్రెజెంట్ ఏ బిజినెసెస్‌లో ఉందో అన్నిట్లోంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఎందులోంచి? నాన్ స్ట్రాటజిక్ సెక్టర్స్. స్ట్రాటజిక్ సెక్టర్స్‌లో మాత్రమే ఉంటుంది. అంటే డిఫెన్స్ ఇట్లాంటి వాటిలో ఉంటుంది తప్పితే నాన్ స్ట్రాటజిక్ లోంచి ఎగ్జిట్ అయిపోతుంది. విత్ ఓన్లీ ఏ బేర్ మినిమం ప్రెజెన్స్ ఇన్ 4 బ్రాడ్ సెక్టర్స్. ఓన్లీ బేర్ మినిమం కొంచెం వాటా మాత్రమే ఉంచుతుంది. వాటా అని కాదు, బేసికల్‌గా 4 బ్రాడ్ సెక్టర్స్‌లో మాత్రమే తను ఉండబోతుంది. మిగిలిన అన్నిట్లోంచి ఎగ్జిట్ అయిపోతుంది అనేది ఇప్పుడు కొత్త ప్లాన్. స్ట్రాటజిక్ సెక్టర్స్ ఏంటి? అటామిక్ ఎనర్జీలో గవర్నమెంట్ ఉంటుంది. స్పేస్ అండ్ డిఫెన్స్‌లో ఉంటుంది. ట్రాన్స్‌పోర్ట్ అండ్ టెలికామ్‌లో ఉంటుంది. పవర్, పెట్రోలియం, కోల్ అండ్ అదర్ మినరల్స్ వీటిలో ఉంటుంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఉంటుంది. మిగిలిన వాటిలోంచి కంప్లీట్‌గా ఎగ్జిట్ అయిపోతుంది అని అర్థం అన్నమాట. In India's brief but tortuous history of disinvestment since it began listing PSUs on the stock markets through minority stake sales in the 1990s, this is undoubtedly the boldest stance yet. Brief ante chinnadi కొంచెం అని అర్థం, టార్చువస్ అంటే కాంప్లెక్స్ అని. చూడండి, సంథింగ్ దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్. స్ట్రైట్ ఫార్వర్డ్‌గా, సింపుల్‌గా జరగకుండా చాలా ట్విస్టులతో, టర్న్‌తో, కాంప్లెక్స్‌గా జరిగేదాన్ని మనం టార్చువస్ అంటాం. అందుకే టార్చువస్ హిస్టరీ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్. డిజిన్వెస్ట్మెంట్ ఇండియాలో ఎప్పుడు మొదలైంది? 1990స్‌లో. ఎల్‌పీజీ రిఫార్మ్స్ వచ్చినప్పుడు మొదలైంది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అందులో ప్రైవేటైజేషన్‌లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఆల్రెడీ తన యొక్క ఎంటిటీస్‌ని కొంచెం అమ్మడం అనేది మొదలుపెట్టింది. స్టేక్ సేల్స్ అంటే వాటాలు అమ్మకం. మైనారిటీ స్టేక్ సేల్స్ అంటే కొంచెం అమ్మడం. మొత్తం కాదు. మెజారిటీ గవర్నమెంట్‌కే ఉంటుంది. కొంచెం స్టేక్స్ అమ్మడం అనేది మొదలుపెట్టింది ఇప్పుడు 1990స్‌లో. అప్పటి నుంచి దిస్ ఈజ్ అన్‌డౌటెడ్‌లీ ద బోల్డెస్ట్ స్టాన్స్. అప్పుడెప్పుడో అనుకున్నారు. 1990స్‌లో మొదలుపెట్టారు. స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేయడం అనేది జరిగింది. కొంత వాటానమ్మి గవర్నమెంట్ యొక్క కంపెనీస్‌ని స్టాక్ మార్కెట్స్‌లో లిస్ట్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఇవన్నీ తెలియాలంటే యూ నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ఐపీఓ, వాట్ ఈస్ స్టాక్ మార్కెట్, హౌ డు దే వర్క్, ఇవన్నీ తెలియాలి. వీటికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను ఇంతకుముందు. ఆ వీడియో లింక్ పెడతాను. ఒకసారి చూడండి. స్టాక్ మార్కెట్స్ ఎలా పనిచేస్తాయి? స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఇలాంటి విషయాలు నేను ఆల్రెడీ కవర్ చేశాను. నా వాయిస్‌తో మీకు వస్తుంది. నేను కనిపిస్తాను కూడా వీడియోలో. ఒకసారి వినండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో చేశాను, కోవిడ్ టైమ్‌లో. బోల్డెస్ట్ స్టాన్స్ అంటే చాలా బ్రేవ్‌గా తీసుకున్న స్టాన్స్ ఇది. స్టాన్స్ అంటే ఒక పొజిషన్ అని అర్థం. పొజిషన్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్స్ యాటిట్యూడ్, గవర్నమెంట్స్ ఒపీనియన్ టువర్డ్స్ పర్స్పెక్టివ్ టువర్డ్స్ ఎ పర్టిక్యులర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ పట్ల గవర్నమెంట్ యొక్క ఒపీనియన్ ఏంటి? గవర్నమెంట్ యొక్క స్టాన్స్ ఏంటి? మీ స్టాన్స్ ఏంటి అని అడిగారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు తెలంగాణ వచ్చిన కొత్తల్లో అడిగేవారు. వాట్ ఈస్ యువర్ స్టాన్స్ టువర్డ్స్ తెలంగాణ? సెపరేట్ తెలంగాణ ఉండాలా వద్దా? ప్రతి పార్టీని తినేసేవాళ్ళు. తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్‌సీపీని, అందరిని, కాంగ్రెస్‌ని, బీజేపీని. వాట్ ఈస్ యువర్ స్టాన్స్? టేక్ ఎ స్టాన్స్. మీరు ఒక స్టాన్స్ తీసుకోండి. ఇప్పుడు చూడండి, రైతుల నిరసనలు జరుగుతున్నాయి. వాట్ ఈస్ యువర్ స్టాన్స్? వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? లేకపోతే వాళ్ళని వ్యతిరేకిస్తారా? వాట్ ఈస్ యువర్ స్టాన్స్? స్టాన్స్ అంటే అర్థమవుతుందా? మనం ఏ పొజిషన్ తీసుకుంటున్నాం? వీళ్ళకి సపోర్ట్‌గా తీసుకుంటున్నామా? ఎగనెస్ట్‌గా తీసుకుంటున్నామా? పొజిషన్ అని అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈస్ అన్‌డౌటెడ్‌లీ ది బోల్డెస్ట్ స్టాన్స్ యెట్. అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్ విషయంలో డిజిన్వెస్ట్‌మెంట్ చెయ్యాలి అనే విషయంలో చాలా బోల్డ్‌గా, చాలా బ్రేవ్‌గా తీసుకున్న పొజిషన్ ఇది అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఎందుకంటే అమ్మేయడం అంత ఈజీ గాదు. టెక్నికల్‌గా ఈజీయే. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఒస్తది. ఎంప్లాయీ యూనియన్స్ గొడవ జేస్తాయి. వాళ్ళందరిని కన్విన్స్ చేసి అమ్మాలి. పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్‌ని ప్రైవేట్ సెక్టర్‌గా మార్చినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ పనిచేస్తున్న గవర్నమెంట్ కంపెనీస్‌లో పనిచేస్తున్నాం అనే ఫీలింగ్‌తో ఉంటారు చూడండి. అది దెబ్బతింటుంది. ఎక్కడ ప్రైవేట్ యాజమాన్యం చేతిలోకి వెళ్ళేసరికి ఉద్యోగాలు పోతాయేమో, సర్వీస్ కండిషన్స్ మారిపోతాయేమో అనే భయం ఎంప్లాయీస్‌కుంటుంది. అందుకని వ్యతిరేకిస్తారు జనరల్‌గా. On intent, it goes further than AB Vajpayee's sales of dozen odd PSUs from hotels to bread makers. అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్‌లో కూడా జరిగాయి. ఒక 12 కంపెనీలు హోటల్ నుంచి బ్రెడ్ మేకర్స్ వరకు గవర్నమెంట్ కొన్ని డిఫరెంట్ కంపెనీస్ అమ్మేయడం జరిగిందప్పుడు. దానికంటే పెద్దదిది ఆన్ ఇంటెంట్. అంటే ఇంకా ఇది ఎగ్జిక్యూషన్ జరగలేదు. కానీ ఇంటెన్షన్ పరంగా గవర్నమెంట్ డెసిషన్ అనేది తీసుకున్న స్టాన్స్ అనేది వాజ్పేయి గారు తీసుకున్న స్టాన్స్ కంటే పెద్దది. ఇంకా ఎగ్జిక్యూషన్ జరగలేదు. ఆల్‌మోస్ట్ అన్ని సెక్టార్స్ నుంచి ఎగ్జిట్ అయిపోతామని చెప్తున్నారు కదా! ఓన్లీ స్ట్రాటజిక్ సెక్టార్స్ తప్పితే మిగిలిన అన్నిట్లో నుంచి ఎగ్జిట్ అవుతామని చెప్పారు. అది నిజంగా ఎగ్జిక్యూట్ చేయగలిగితే అప్పుడు వాజ్పేయి గారు చెప్పిన దానికి, చేసిన దానికంటే కూడా ఇది పెద్ద విషయం ఇది అని చెప్పి అంటున్నారు. Some, including Balco and Hindustan Zinc, where the government still has residual minority stake
stakes have fared much better under private management. అప్పుడు వాజ్పేయి గారి గవర్నమెంట్‌లో చాలా గవర్నమెంట్ కంపెనీస్‌లో స్టేక్స్ అమ్మేశారు. అందులో హిందుస్థాన్ జింక్ గాని, బాల్కో గాని ఈ కంపెనీస్‌లో ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇంకా కొంచెం మైనారిటీ స్టేక్స్ ఉన్నాయి. అంటే కొంచెం వాటా ఉంది. దే హావ్ ఫెయిల్డ్ బెటర్. ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద అవి బాగా పనిచేసాయి. అంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేసాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆహ్, అధీనంలో ఉండేదానికంటే కూడా ప్రైవేట్ సెక్టర్‌కి అమ్మిన తర్వాత వాటి పెర్ఫార్మన్స్ అనేది బెటర్‌గా ఉంది. ఇట్ కెన్ బి నో వన్స్ కేస్ దట్ ఇండియాస్ పబ్లిక్ సెక్టర్ రిమైన్స్ ఎట్ ది కమాండింగ్ హైట్స్ ఆఫ్ ది ఎకానమీ. ఈ సెంటెన్స్ చాలా తిక్కగా అనిపించింది. ఆ ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్క పదాన్ని కలిపి లింక్ చేసుకుంటే మీనింగ్ కుదరట్లేదు. ఎక్కడో తేడా కొడుతుంది. అయితే నాకనిపించిందేంటంటే కమాండింగ్ హైట్స్ ఆఫ్ ద ఎకానమీ అనేది రెగ్యులర్‌గా చూడకూడదు. కమాండింగ్ హైట్స్ ఆఫ్ ద ఎకానమీ అంటే అర్థం ఏంటంటే స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ సెక్టార్స్ ఫర్ ది ప్రైవేట్ సెక్టర్. స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ ప్రైవేట్ సెక్టర్స్ అని అర్థం. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ సెక్టార్ పరంగా చాలా ఇంపార్టెంట్ సెక్టార్స్ ఏవి? వాటిని కమాండింగ్ హైట్స్ ఆఫ్ ద ఎకానమీ అంటారు. టాప్ మోస్ట్ సెక్టార్స్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్. అలాంటి వాటిలో పబ్లిక్ సెక్టార్ ఉంది. అంటే ప్రైవేట్ సెక్టార్ జనరల్‌గా టాప్‌లో అంటే వాటికి ఇంపార్టెంట్ సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ప్రస్తుతం పబ్లిక్ సెక్టర్ అంటే గవర్నమెంట్ యొక్క ప్రెజెన్స్ ఉంది. సో, ప్రైవేట్ సెక్టార్‌కి ఇంపార్టెంట్ అయిన సెక్టార్స్ విషయంలో గవర్నమెంట్ ఉండడం వల్ల ఉపయోగం లేదు అనే మీనింగ్ వస్తుందిక్కడ. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. డిఫెన్స్ తీసుకోండి యూ కెనాట్ గివ్ ఇట్ టు ప్రైవేట్ సెక్టర్. అటామిక్ ఎనర్జీ, స్పేస్ యూ కెనాట్ గివ్ ఇట్ టు ప్రైవేట్ సెక్టర్. కొన్ని సేఫ్టీ, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. సో, వాటిలో గవర్నమెంటే ఉండాలి. మిగిలిన విషయాల్లో ప్రైవేట్ సెక్టర్ స్టీల్ ఉంది. ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం లేదు. అంటే అప్పుడు 1950స్, 60స్‌లో వచ్చేసరికి అప్పటి పాలిసీ ప్రకారం హెవీ ఇండస్ట్రియలైజేషన్ కోసం అని చెప్పి ఆల్‌మోస్ట్ అన్ని రంగాల్లో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాయే కంపెనీస్ పెట్టింది. ఎందుకంటే అప్పుడు మనం సోషలిజం ఫాలో అయ్యేవాళ్ళం. మెజారిటీ సోషలిజం. తర్వాత క్యాపిటలిజం వైపు మూవ్ అయ్యాం. సోషలిజంలో మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నీ కూడా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇవ్వరు. ఎల్‌పీజీ రిఫార్మ్స్ మనకి 1990స్‌లో వచ్చాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. అంతకు ముందంతా కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఉండేది కంప్లీట్‌గా. సో, 1950స్‌లో చాలా పీఎస్యూస్ స్టార్ట్ చేశారు. పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ అనేవి స్టార్ట్ చేశారు. అన్నీ కూడా కంప్లీట్‌గా గవర్నమెంట్ కంట్రోల్‌లో ఉండేవి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇండియన్ ఎకానమీ ఓపెన్ అయిన తర్వాత 1990స్ తర్వాత ప్రైవేటైజేషన్ చేయడం మొదలుపెట్టాక ఒక్కొక్క దాంట్లో నుంచి గవర్నమెంట్ కొంచెం ఎగ్జిట్ అవుతూ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాత ఒక్క గవర్నమెంట్ కంపెనీ కూడా రాలేదు. 1950, 60స్‌లో వచ్చినవే తప్పితే 90స్ తర్వాత గవర్నమెంట్ కొత్తగా ఏ కంపెనీ కూడా స్టార్ట్ చేయలేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా కూడా ప్రైవేట్ సెక్టర్ పని. గవర్నమెంట్ పని రెగ్యులేషన్ అనే ఉద్దేశంలోకి వచ్చేసింది. వెస్టర్న్ ఎకానమీస్ ఎలా అయితే ఉన్నాయో ఇండియా కూడా అలాగే మారిపోతుందన్నమాట. అందుకనే ఈ కమాండింగ్ హైట్స్ ఆఫ్ ది ఎకానమీ అంటే స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ సెక్టర్స్ ఫర్ ది ప్రైవేట్ ఇండస్ట్రీ అని అర్థం. ఈ సెక్టార్‌లో పబ్లిక్ సెక్టార్ ఉండాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం లేదు అనే సెన్స్ ఆ మీనింగ్ వస్తుంది దాంట్లోంచి. అపార్ట్ ఫ్రమ్ రైజింగ్ ప్రెషియస్ రెవెన్యూస్, the sale or closure of such firms will help the exchequer stop throwing good money after bad and funnel it into more productive endeavors. Very important sentence. Apart from raising precious revenues, అంటే చాలా ఇంపార్టెంట్ రెవెన్యూస్ ఆదాయాన్ని గవర్నమెంట్‌కి చాలా ఆదాయాన్ని సమకూర్చడంతో పాటు రైజింగ్ అంటే సమీకరించడం. లేవనెత్తడం. లేవనెత్తడం అనేది ఒక మీనింగ్. ఇక్కడ సమీకరించడం. ఇఫ్ యూ రైజ్ మనీ, ఇఫ్ యూ రైజ్ ఫండ్స్ చూడండి ఎవరన్నా ఒంట్లో బాలేకపోతే వి ఆర్ ట్రైయింగ్ టు రైజ్ ఫండ్స్ అంటారు. రైజ్ ఫండ్స్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం మేము మనీని సమీకరిస్తున్నాము. ఎవరైనా కుదిరితే దానం చేయండి. లేదా ఎక్కడన్నా తుఫాన్ వచ్చిందనుకోండి. తుఫాను బాధితుల సహాయార్థం కోసం వి ఆర్ రైజింగ్ ఫండ్స్ అంటారు. సమీకరించడం. ఆ మీనింగ్‌లో ఇక్కడ రైజ్ అనే పదం వస్తుంది. ఇక్కడ రైజింగ్ ప్రెషియస్ రెవెన్యూస్ గవర్నమెంట్‌కి ఇప్పుడు మనీ గావాలి. ఎందుకంటే చాలా డెవలప్‌మెంటల్ ప్రోగ్రామ్స్ చేయాలి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ చేయాలి. దానికోసం మనీ గావాలి. దానికోసం మనీని సమీకరించాలి. దానికోసం ఉపయోగపడుతుంది ఈ స్టేక్ సేల్. వాటితో పాటు ద సేల్ ఆర్ క్లోజర్ ఆఫ్ సచ్ ఫర్మ్స్ విల్ హెల్ప్ ఎక్స్‌చెకర్ స్టాప్ థ్రోయింగ్ గుడ్ మనీ ఆఫ్టర్ బ్యాడ్. బేసికల్‌గా ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే ప్రైవేట్ సెక్టర్‌లో ఉన్నంత ఎఫిషియెంట్‌గా పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్స్ పని చేయట్లేదు. దే ఆర్ మేకింగ్ లాసెస్. లాసెస్ వస్తున్నాయి. ఇలాంటి లాస్ మేకింగ్ కంపెనీస్‌లోకి గవర్నమెంట్ అలాగా మనీ పంప్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల ప్రజల యొక్క మనీ, ఎండ్ ఆఫ్ ది డే టాక్స్ పేయర్స్ మనీ, మనం టాక్సుల ద్వారా పే చేసే మనీ గవర్నమెంట్ ఏమో లాస్ మేకింగ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేసేలా అయిపోతుంది. అది ఎవరికీ ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే గుడ్ మనీ గోయింగ్ ఆఫ్టర్ బ్యాడ్ మనీ. అందుకే ఆ సెంటెన్స్ అలా రాశారు. దాని బదులు ఫనెల్ ఇట్ ఇంటూ మోర్ ప్రొడక్టివ్ ఎండీవర్స్. ఈ లాస్ మేకింగ్ కంపెనీస్‌లో అలాగా డబ్బులు పెట్టేదానికంటే ఇంకా ప్రొడక్టివ్ ఎండీవర్స్‌లో పెట్టొచ్చు. అంటే ప్రజలకు ఉపయోగపడే ఇంకొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. ఆ రకంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఒకటి గవర్నమెంట్‌కి అవసరమైన మనీ వస్తుందిప్పుడు. రెండవది దిస్ మనీ కెన్ బి అంటే ఈ లాస్ మేకింగ్ కంపెనీస్‌లో మనీ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. 2 రకాలుగా బెటర్ అని చెప్పి రాశారు.
It is not clear why it took the Narendra Modi administration so long to articulate this plan or make headway on this front, even without such a blueprint, as the PM had declared back in 2014 that the government had no business being in business. Beautiful sentence. It is not clear why it took the Narendra Modi administration so long. నరేంద్ర మోదీ అడ్మినిస్ట్రేషన్కి ఈ విషయాన్ని ఆర్టికులేట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఓపెన్గా చెప్పడానికి ఇంతకాలం ఎందుకు పట్టిందో అర్థం కాలేదు. ఎందుకంటే 2014లోనే నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఏం చెప్పింది, ద గవర్నమెంట్ హ్యాడ్ నో బిజినెస్ బీయింగ్ ఇన్ బిజినెస్ అంటే అర్థం ఏంటి, బిజినెస్లో ఉండాల్సిన అవసరం గవర్నమెంట్కి లేదు, బిజినెస్లో ఉండాల్సిన పని గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ పని గవర్నెన్స్, బిజినెస్ కాదు. సో ఇండస్ట్రీలో గవర్నమెంట్ ఉండాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ సెక్టర్ చూసుకోవాల్సిన పని అది అని చెప్పి అప్పుడే 2014లోనే నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో వాళ్ళ ఉద్దేశమే డిజిన్వెస్ట్మెంట్ ఫ్రమ్ డే 1. కానీ అది ఇప్పటి వరకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ చేయలేదు, కొంచెం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు అనేది కూడా నాట్ క్లియర్ అని చెప్పి రాశారు. ఓకే, మేక్ హెడ్వే అంటే ఇప్పటి వరకు ఎందుకు ముందుకు వెళ్ళలేదు, ఆన్ దిస్ ఫ్రంట్ అంటే ఈ విషయంలో, ఈవెన్ వితౌట్ సచ్ ఏ బ్లూ ప్రింట్ అంటే ఒక డిజైన్ అని, ప్లాన్ అని అర్థం. డీటెయిల్డ్ ప్లాన్ వేస్తే దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. ప్లాన్ ఉన్నా లేకపోయినా సరే 2014లోనే నరేంద్ర మోదీ గారు చెప్పారు, గవర్నమెంట్ హ్యాడ్ నో బిజినెస్ బీయింగ్ ఇన్ బిజినెస్ అని. బిజినెస్లో ఉండాల్సిన పని గవర్నమెంట్కి లేదు అని అప్పుడే చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ చేయలేదు అనేది ఇంకా క్లియర్గా తెలియలేదు, ఎందుకు ఇలా చేయలేదని తెలియట్లేదు. నౌ ద పాలసీ ఈజ్ ఇన్ ప్లేస్. నౌ దట్ ద పాలసీ ఈజ్ ఇన్ ప్లేస్, ఇప్పుడు పాలసీ వచ్చేసింది, డిజిన్వెస్ట్మెంట్ పాలసీ తీసుకొచ్చారు. టాక్ట్ఫుల్ ఎగ్జిక్యూషన్, టాక్ట్ఫుల్ అంటే స్కిల్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయాలి. దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేయాలి, గవర్నమెంట్ ఒక్కొక్క కంపెనీస్లో, గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోంచి స్టేక్స్ని అమ్మాలి అంటే వాల్యుయేషన్ వేయాలి, ఎంతకు అమ్మొచ్చు, ఒక షేర్ ఎంత లెక్క వెళ్తుంది, ప్రాపర్గా వాల్యుయేషన్ వేసి, కరెక్ట్ వాల్యుయేషన్ ఉంటేనే గవర్నమెంట్కి లాభం. చీప్ వాల్యుయేషన్ వచ్చింది అనుకోండి, కొనేవాడికి లాభం, గవర్నమెంట్ నష్టపోతుంది. So tactful execution will be as critical as dealing with the usual pockets of resistance that would crop up. ఎందుకంటే 2 విషయాలు ఇక్కడ, టాక్ట్ఫుల్గా ఎగ్జిక్యూట్, స్కిల్ఫుల్గా అమ్మడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకోటి కూడా చాలా ఇంపార్టెంట్, ఏంటది, యాజ్ క్రిటికల్ యాజ్ డీలింగ్ విత్ యూజువల్ పాకెట్స్ ఆఫ్ రెసిస్టెన్స్ దట్ వుడ్ క్రాప్ అప్ అంటే టు హ్యాపెన్ సడన్లీ, టు అర్థమవుతుందా, ఏమొస్తుంది, రెసిస్టెన్స్ వస్తుంది. ఎక్కడి నుంచి, బ్యాంక్ యూనియన్స్ నుంచి, ప్రజల నుంచి, చుట్టుపక్కల వాళ్ళ నుంచి. అందరూ కూడా ఇప్పుడు ఒక ప్రైవేటైజ్ చేస్తామనే మాట రావంగానే వెంటనే గొడవ పెడతారు, మా భవిష్యత్తు ఏమైపోతుంది, మా ఉద్యోగ భద్రత పోతుందని, అదని ఇదని అక్కడ ఉన్న ఎంప్లాయీస్, యూనియన్స్, చుట్టుపక్కల ప్రజలు అందరూ కూడా గొడవ పెట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి వైజాగ్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం పెట్టేస్తారు, ప్రైవేటైజ్ చేస్తారని మాట రాగానే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. సో ఈ వ్యతిరేకతని హ్యాండిల్ చేయాలి, డీల్ చేయాలి. యూజువల్ పాకెట్స్ ఆఫ్ రెసిస్టెన్స్, పాకెట్స్ అంటే చూడండి, ఒక చిన్న, ఇప్పుడు మనకి ఇక్కడ ప్రజలు ఉన్నారు, డిఫరెంట్ ఏరియాస్లో పీపుల్ ఉన్నారు. బట్ ఈ పీపుల్ మీకు రెసిస్టెన్స్ చూపిస్తున్నారు, ఎందుకంటే ఆ ఏరియాలో ఇండస్ట్రీని మనం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి, లేదా అమ్ముతున్నాం కాబట్టి. సో దిస్ విల్ బి ఏ పాకెట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇవి అందరూ సపోర్టివ్గా ఉన్న ప్రజలు, ఈ ఏరియా ప్రజలు మనకి రెసిస్టెన్స్ చూస్తున్నారు కాబట్టి ఇది పాకెట్ ఆఫ్ రెసిస్టెన్స్ కింద మనం తీసుకోవచ్చు. ఒక స్మాల్ ఏరియా అని చెప్పి అర్థం చేసుకోండి. ఏ ఏరియాలో అయితే రెసిస్టెన్స్ వస్తుందో, రెసిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, యాక్సెప్ట్ చేయకపోవడం, రైట్. వైల్ స్టాక్ మార్కెట్స్ ఆర్ అట్ ఎ హై, ది ఫినాన్షియల్ కెపాసిటీ ఆఫ్ పొటెన్షియల్ బిడ్డర్స్ మే నాట్ బి ఆప్టిమల్ థ్యాంక్స్ టు ద పాండమిక్. స్టాక్ మార్కెట్స్ పీక్లో ఉన్నాయి, మనం చూస్తున్నాం ఆల్రెడీ, చాలా హైలో ఉన్నాయి, ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. కానీ ఫినాన్షియల్ కెపాసిటీ ఆఫ్ పొటెన్షియల్ బిడ్డర్స్ మే నాట్ బి ఆప్టిమల్ అంటే అర్థం ఏంటి, పొటెన్షియల్ బిడ్డర్స్ అంటే ఇప్పుడు నువ్వు అమ్మకానికి పెడతాం, పెట్టేటప్పుడు కొనే వాళ్ళు కూడా ఉండాలిగా, కొనే వాళ్ళకి కూడా ఫినాన్షియల్ కెపాసిటీ ఉండాలి కదా, వాళ్ళకి కెపాసిటీ మే నాట్ బి ఆప్టిమల్, ఉండాల్సినంత కెపాసిటీ ఉండకపోవచ్చు. ఎందుకు, థ్యాంక్స్ టు పాండమిక్ వల్ల ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ దెబ్బతిన్నాయి, వాళ్ళ దగ్గర అంత మనీ ఉందా లేదని కూడా గ్యారంటీగా మనం చెప్పలేము. సో దేర్ ఫినాన్షియల్ కెపాసిటీ మే నాట్ బి ఆప్టిమల్ అంటే ఉండాల్సినంత, సరిగ్గా ఎంత అప్రోప్రియేట్గా ఎంత ఉండాలో అంత ఉంటే దాన్ని ఆప్టిమల్ అంటాం. Although among its multiple challenges, తనకున్న మల్టిపుల్ ఛాలెంజెస్లో ద గవర్నమెంట్ విల్ లీడ్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ ఇన్ ద సేల్ ప్రాసెస్ విషయంలో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అంటే సరైన ధరకే అమ్ముతున్నారా, లేదా ఒక ప్రైవేట్ వాళ్ళకి ముట్ట చెప్పడానికి చేస్తున్న పనా ఇది అని చెప్పి ప్రజల్లో అనుమానాలు ఉంటాయి. సో దాని పట్ల కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ చేయాలి. ఎన్ష్యూర్ ఎ సెంబ్లెన్స్ ఆఫ్ ఫెయిర్ వాల్యుయేషన్, ఇప్పుడే చెప్పాను, సెంబ్లెన్స్ అంటే అవుట్వర్డ్ అపియరెన్స్, ఫెయిర్ వాల్యుయేషన్ సరైన ధరకి, ఫెయిర్ వాల్యూకి ఇది అమ్మబడుతోంది అనే
అట్లీస్ట్ అలా బయటకు అనిపించేలాగా చేయాలి. And give officers some cover from potential post-transaction witch hunts by auditors and investigation agencies. ఆ కంపెనీస్‌లో ఉన్న పెద్ద ఆఫీసర్స్‌కి చిన్న ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ సేల్ జరిగిన తర్వాత కొత్త కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆడిటర్‌ని పెడతారు. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పెడతారు. ఇంతకుముందు కరెక్ట్‌గా జరిగాయా లేదా అవన్నీ కూడా వాళ్ళు మొత్తం స్క్రూటినైజ్ చేస్తారు. చేసేటప్పుడు పాత ఆఫీసర్స్ పైన విచ్ హంట్ జరిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ పట్ల వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ పైన కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. సో అది జరగకుండా వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ కల్పించాలి. అండ్ సీక్వెన్స్ ద సేల్స్ సో దట్ ద ఎకానమీ డస్ నాట్ ఫేస్ షాక్స్ ఆర్ క్రియేట్ మోనోపోలీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్ ఎలక్టరల్ ప్రెషర్స్ ఇన్ జ్యూరిస్డిక్షన్స్ వేర్ దీస్ యూనిట్స్ వుడ్ బి లొకేటెడ్. ఓకే, సీక్వెన్స్ అంటే అర్థం ఏంటి? వన్ బై వన్ సీక్వెన్స్ చేయడం, ఒకదాని తర్వాత ఒకటి పెట్టడం అనమాట. సేల్స్ సో దట్ ఎకానమీ డస్ నాట్ ఫేస్ షాక్స్, ఒకేసారి అన్ని అమ్మేసేలా కాకుండా కొంచెం కొంచెం వన్ బై వన్ పెడితే ఎకానమీకి షాక్ తగలకుండా ఉంటుంది. అండ్ మోనోపోలీస్ క్రియేట్ అవ్వవు. మోనోపోలీస్ క్రియేట్ అవ్వడం అంటే చూడండి, ఒకేసారి సేల్కి పెట్టేసరికి ఏమవుతుందంటే ఒకే కంపెనీ అన్నిటిని కొనేసే అవకాశం ఉంటుంది. పెద్ద కంపెనీస్ అంబానీస్, అదానీస్ ఇట్లాంటి వాళ్ళే మొత్తం అన్నిటిని కొనేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో సీక్వెన్స్ చేయండి, వన్ బై వన్ పెట్టండి, అండ్ మోనోపోలీస్ క్రియేట్ అవ్వకుండా చూసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్ ఎలక్టరల్ ప్రెజెన్స్ ఇన్ జ్యూరిస్డిక్షన్స్ వేర్ దీస్ యూనిట్స్ వుడ్ బి లొకేటెడ్. అండ్ ఈ యూనిట్స్ ఎక్కడైతే లొకేట్ అయ్యి ఉన్నాయో అక్కడ ఎలక్టరల్ ప్రెజర్స్ వస్తాయి. ఎలక్టరల్ ప్రెజర్ అంటే అర్థం ఏంటి? ఆ ఏరియాలో ప్రజలు మనకు ఓట్లు వేయరనే భయం వచ్చేస్తుంది. ఆ ప్రెజర్‌ని మీరు హ్యాండిల్ చేసుకోవాలి. A single controversial transaction could scuttle the momentum behind such a plan and India can ill afford it. సింగిల్ కాంట్రవర్షియల్ ట్రాన్సాక్షన్, ఒక్క ట్రాన్సాక్షన్ కాంట్రవర్షియల్‌గా జరిగినా సరే అది మొమెంటమ్‌ని స్కటిల్ చేస్తుంది. స్కటిల్ అంటే అర్థం ఏంటి? స్టాప్, ప్రివెంట్. టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, జరగకుండా ఆపేస్తుంది. ఇంత మంచి ప్లాన్ వేసుకున్నారు, గవర్నమెంట్ పరంగా మంచి ప్లాన్ వేసుకున్నారు. ఈ మొమెంటమ్ అది ప్రాపర్‌గా జరగకుండా ఈ ట్రాన్సాక్షన్, ఒక్క కాంట్రవర్షియల్ ట్రాన్సాక్షన్ అనేది స్కటిల్ చేస్తుంది. మొమెంటమ్‌ని స్టాప్ చేసేస్తుంది. అండ్ ఇండియా కెన్ ఇల్ ఎఫర్డ్ ఇట్. ఇండియా కెనాట్ ఎఫర్డ్. ఇల్ ఎఫర్డ్ అంటే అర్థం ఏంటంటే దానివల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా జరిగితే మనకి నష్టం జరుగుతుంది అని అర్థం. సో వి కెనాట్ ఎఫర్డ్ ఇట్ టు హ్యాపెన్ బికాజ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ దేర్ విల్ బి నెగెటివ్ కాన్సిక్వెన్సెస్ అని అర్థం. అండ్ వి కెనాట్ ఎఫర్డ్ ఇట్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థాంక్ యూ వెరీ మచ్. సమ్మరీ మర్చిపోతున్నాను రోజుని. సో సమ్మరీ ఏంటి అంటే డిజిన్వెస్ట్‌మెంట్ పాలిసీ గురించి మాట్లాడారు. డిజిన్వెస్ట్‌మెంట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం తన వాటాల్ని విక్రయించడం డిజిన్వెస్ట్‌మెంట్. సో డిజిన్వెస్ట్‌మెంట్‌కి సపోర్టివ్‌గా ఈ ఆర్టికల్ అనేది సాగింది. చాలా వరకు ప్రైవేట్ కంపెనీస్ యాజమాన్యంలో ఉన్న కంపెనీస్ బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. గవర్నమెంట్ యాజమాన్యంలో ఉన్నవి అంత బాగా పెర్ఫార్మ్ చేయట్లేదు. అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్‌లో ఒక 2, 3 కంపెనీస్, చాలా కంపెనీస్‌లో స్టేక్స్ అమ్మారు. అమ్మేసిన తర్వాత అవి ప్రైవేట్ యాజమాన్యం చేతిలో బెటర్‌గా పెర్ఫార్మ్ చేశాయి. సో స్ట్రాటజిక్ సెక్టార్స్‌లో తప్పితే నాన్ స్ట్రాటజిక్ సెక్టార్‌లో గవర్నమెంట్‌కి ఉండే ఉద్దేశ్యం లేదు. సో గవర్నమెంట్ హాస్ నో బిజినెస్ బీయింగ్ ఇన్ బిజినెస్. బిజినెస్‌లో ఉండే ఉద్దేశ్యం గవర్నమెంట్‌కి లేదు. కాబట్టి ఫ్యూచర్‌లో మెజారిటీ ఇంకా చాలా అమ్మబోతున్నారు. అండ్ దిస్ ఎడిటోరియల్ సేస్ ఇట్ ఈస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అలా జరగడమే మంచిది. లేదా లాస్ మేకింగ్ కంపెనీస్‌లో గవర్నమెంట్ అలా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తుంది. దానివల్ల ఎవరికీ ఉపయోగం లేదు అనే సెన్స్‌లో మాట్లాడడం జరుగుతుంది. దట్స్ అబౌట్ ఇట్ గైస్. థాంక్ యూ వెరీ మచ్.